ఉన్నోడు ఉన్నిచ్చలు అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్లు ఏమైనా అంటే ఉన్నింది అయిపోయింటాడు. అందుకు దయచేసి ఆయన గెలిపియండి. అది కూడా ఏం నా 5 సంవత్సరాల పదవి కాదు, 7 నెలల పదవి కోసము ఈరోజు ఆయనకేం గ్రిప్పు కాదు. మనమందరం కలిసి ఒక పనికిమాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజంపేట ఓడిపోయినామని చెప్పుకుంటాను. అట్లీస్ట్ ఒంటిమిట్ట కలిసి రాజంపేటలో మనం గెలిచినట్టన్నా రుజువు చేసుకునేదానికి మంచి అవకాశం. కాబట్టి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఒంటిమిట్టలో జరుగుతున్నాయో ప్రచార పర్వం ముగిసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టారో అవే మా గెలుపుకు నాంది. ముఖ్యంగా ఒంటిమిట్ట విషయానికి వస్తే ఒంటిమిట్ట గౌరవం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో కలిపి భద్రాద్రి కంటే మెండుగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే ఒంటిమిట్టలో గత 30 సంవత్సరాలుగా పేరుకుపోయిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తెచ్చే విషయం ఒకటైతే, సోమశిల మునక ప్రాంతంలో ఉన్న పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెలకు సంబంధించిన పునరావాసం అలాగే కాంపెన్సేషన్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు రైతుల విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. రైతులకు అన్నదాత సుఖీభవ అని చెప్పి వాళ్ళ అకౌంట్లలో 7,000 రూపాయలు వేయడం జరిగింది. తల్లికి వందనం కింద ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా 13,000 రూపాయలు ఒక ఆడబిడ్డ కోసం మగబిడ్డ కోసం చదువుల కోసం వెచ్చించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే 3 సిలిండర్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా మాదే. ఉచిత ఇసుక, డిఎస్సి నోటిఫికేషన్ చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగమే ఈరోజు ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్లని చెబుతున్నాం. ఈ ఎలక్షన్లలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మార్కు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రజలు ఎప్పుడెప్పుడా మా ఓటు హక్కు వినియోగించుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని మరవం ఆయనకు తెలిసే విధంగా చేస్తామని చెప్తున్నారు. గ్రామాల్లో తప్పకుండా ఒంటిమిట్ట స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని మీ ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.